హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకి ఫోన్పేలో వచ్చేసి ఆటోపే ఆన్ ఉంటే కానీ ఎట్లా డిలీట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి అయితే మీరు చూడండి, మిస్ కాకుండా. ఎందుకంటే అది అనుకోకుండా మనం యాక్టివేషన్ చేసి ఉంటే కానీ మనకి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కట్ అయిపోతుంది ఫోన్పేలోన. కాబట్టి ఆటోపే అనేది ఆఫ్ చేసుకుంటే ఎటువంటి అమౌంట్ అయితే కట్ కాదు. కాబట్టి ఫస్ట్ అది ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మీకు తెలియకుండా ఏమైనా ఆటోపే ఆన్లో ఉంటే కానీ మీకు తెలియకుండా అయితే అమౌంట్ అయితే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. కాబట్టి ఎలా ఆన్లో ఉంటే కానీ ఎలా డిలీట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఫోన్పే అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనకి సెక్యూరిటీ అడుగుతుంది, ఇచ్చేసేయండి. తర్వాత పేన్ లోగో ఉంది కదా, ఫోన్పే లోగో, ఆడ క్లిక్ చేసి కింద మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంచండి ఆటోపే, అది ఆన్ చేస్తే ఇక్కడ అయితే వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు డిలీట్ అయితే చూపిస్తాను. కింద లాస్ట్ అయితే ఒకసారి చూడండి. టచ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డిలీట్ పేన్ ఉంది కదా ఆటోపే, ఆడ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ అడుగుతున్న తర్వాత సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సెక్యూరిటీ పిన్ ఇచ్చేసేయండి. సెక్యూరిటీ పిన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి డిలీట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, డిలీట్ ఆటోపే డిలీట్ అయిపోతుంది. అది ఆటోపే డిలీట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఎంపల్ మెసేజ్లు కూడా వస్తాయి మనకి డిలీట్ అయినట్టు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.